తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవును మహోన్నతుడవును పరిశుద్ధుడవును నిత్య నివాసమైన యేసయ్యానికి వందనాలు స్తోత్రం చెల్లించున్నాం. ఈ ఉపవాస దినములలో 4వ పరిశుద్ధ దినం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పునరుద్ధాన పండగకు ముందుగా 3వ ఆదివారం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున మీరు మాకు అనుగ్రహించిన మంచి అంశమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, విమోచన కార్యార్థమై దేవుని యొక్క పిలుపు అని చెప్పేటువంటి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు ఏర్పాటు చేసిన విమోచన కార్యక్రమమును మా వంతుగా మేము పూర్తి చేయటకు సహాయం చేసి, కృంగిన వారిని లేవనెత్తుటకు, బంధింపబడిన వారిని విడిపించుటకు, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుటకు, నీ మహిమ రాజ్యం కొరకు కొన్ని ఆత్మలు సంపాదించుటకు, నీ పరిశుద్ధాత్మ అభిషేకమును ప్రతి దైవజనునిపై ఉంచి ప్రభువా, నీ అభిషేకం చేత భారం కలిగిన సేవ చేయడానికి కృప చూపించి, బాధ్యతతో మా యొక్క సేవను ముగించుకునే కృప దయచేయమని, ఈ లెంట్ కాలంలో ఎన్నో విమర్శలు, ఎన్నో బోధలు, ఎన్నో మాటలు తండ్రి, ఇవన్నీ మేము ప్రక్కకు పెట్టేసి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించబడని యేసు వైపు మాత్రమే చూసే భాగ్యం మాకు దయచేసి, నీ మహిమరాజ్యం కొరకు మమ్మల్ని ఆయుత్తపరచమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా లెంట్ దినాలలో 4వ ఆదివారంలోనికి మనం వచ్చేసాం. అనగా ఈస్టర్ పండగకు ముందుగా 3వ ఆదివారంలోకి వచ్చేసాం. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, చూడండి ఒకసారి మీకు చెప్తాను. విమోచన కార్యార్థులుగా ఉండుటకు పిలుపు. ఎవరి పిలుపు అంటే మనం వెంటనే గుర్తు చేసుకోవాలి, దేవుని పిలుపు అని గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా దీని కొరకు మరి ఇవ్వబడ్డ బైబిల్ పాఠాలను మీకు ముందుగా చెప్తాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. కీర్తన గ్రంథం నుంచి మరి 9వ కీర్తన ఉంది, కీర్తనలు 9. పత్రికా పాఠము ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు. సువార్త పాఠము లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఇక్కడ మన అంశం ఏంటంటే, విమోచన కార్యార్థులు అంటే పని చేసేవారు కదా. కార్యార్థులుగా ఉండుటకు అంటే పని చేసేవారిగా ఉండుటకు పిలుపు అన్నాడు. పిలుపు ఎవరి పిలుపు అంటే దేవుని పిలుపు. దేవుడు తన పిల్లలను, తన యొక్క బిడ్డలను ఎందుకు పిలుస్తాడంటే తన కార్యం చేయడానికి. అనగా మళ్ళీ చెప్తాను మీకు, విమోచన కార్యార్థులు అంటే విమోచన కార్యము చేసేవారుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడని చెప్పి ఒక అంశం. అక్కడ ఏముంటుందంటే కాల్ టు బి లిబరేటివ్ అని ఉంటుంది. కాల్ టు బి లిబరేటివ్ అంటే విమోచనార్థులుగా, అంటే మనము దేవుని యొక్క కార్యములో పాల్గొనడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అనగా బైబిల్ గ్రంథానికి ఇంకొక పేరు ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథానికి ఇంకొక పేరు ఏంటంటే విమోచన గ్రంథము. విమోచన గ్రంథము. విమోచింపబడిన వారు మాత్రమే దేవుని రాజ్యంలోకి వెళ్తారు. విమోచింపబడిన వారు. ఇక్కడ మనం చూసినట్టయితే విమోచన కార్యం ఎవరిది అంటే, ఈ విమోచన కార్యము దేవుంది. బైబిల్ గ్రంథం మొదటి నుంచి ఈ చివరి వరకు కూడా దేని గురించి ప్రకటిస్తుందంటే విమోచన గురించే ప్రకటిస్తుంది. అందుకే బైబిల్ ఏమన్నారంటే విమోచన గ్రంథము. ఇది చదువుకొని ఎంతోమంది వారి బ్రతుకుల్ని మార్చుకున్నారు. ఇది చదువుకున్న తర్వాత ఎంతోమంది బంధకాల నుంచి విమోచించబడ్డారు, పాపంలో నుంచి విమోచించబడ్డారు, కృంగిపోయిన జీవితాల నుంచి విమోచించబడ్డారు. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, బైబిల్కి ఇంకో పేరంటే ఇది విమోచన గ్రంథం. అనగా బంధింపబడిన వారిని
విడిపించేటువంటి గ్రంథం ఇది ఎవరికి ఇచ్చంటే దేవుడు ఈరోజు మన సంఘంలో నిలబడి మీరు ఎంతమంది బైబిల్ తెచ్చుకున్నారంటే 100కి 99% మంది ఇప్పుడు బైబిల్ తెచ్చుకొనే దేవాలయానికి వస్తున్నారు. అనగా అర్థమైనట్టే ప్రియులారా, ప్రతి ఒక్కరికి దేవుడు విమోచన గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ విమోచన కార్యం ఎవరిది అంటే దేవుంది. ఎక్కడి నుంచి విమోచన అని చెప్పి మనం ప్రశ్నించుకున్నట్టయితే పాపము నుంచి విమోచన, శాపము నుంచి విమోచన. ఈ రెండే గుర్తుపెట్టుకోండి. పాపం అంటే ఏంటి, శాపం అంటే ఏంటి అంటే మీకు ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఆదికాండంలో దేవుడిచ్చిన ఆజ్ఞను ఆదాము అతిక్రమించాడు కదా, ఆజ్ఞాతిక్రమమే పాపము అని చెప్పేసి అన్నాడు కదా. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఈ వాక్యాలని మనకు బాగా తెలుసు, విని విని చెప్పి ఉన్నాం. శాపం అంటే ఏంటంటే దేవుడు ఆదాముతో చెప్తున్నాడు, ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనంలో. అక్కడ ఏం చెప్తాడంటే నీ నిమిత్తము నేల శపించబడ్డది. ఇంతకుముందు మీకు వీడియోలో చెప్పాను కదా, నేల శపించబడ్డది. ఆ నేల శపించబడ్డ నేల. ఇప్పుడు మనం ఏ నేల మీద అయితే బ్రతుకుతున్నామో ఆ నేల శపించబడ్డ నేల. ఆదాము చేసింది పాపము. ఆ పాపం ద్వారా భూమి ఏమైందంటే శపించబడ్డది. కానీ ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఆదాముని దేవుడు నేల మట్టితో తీశాడు కదా, ఆ నేల మట్టితో తీసినప్పుడు ఆ నేల శపించబడ్డ నేల కాదు. ఓకే కదా. తర్వాత ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో పాప బంధకాల్లోకి వెళ్ళిపోయాడు. శపించబడ్డటువంటి నేల మీద బ్రతుకుతున్న మనము శపించబడ్డటువంటి వారిగా ఉన్నాం. అందుకే నేను మీకు ఇంతకుముందు చెప్పాను, మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో యేసయ్య చెప్తాడు, తన ఎడమ ప్రక్క ఉన్న వారిని చూసి శపించబడిన వారులారా అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి వెళ్ళండి అంటాడు. వాడిని ఏమని పిలుస్తుంటే అడ్రస్ చేస్తుంటే శపించబడిన వాళ్ళారా. అసలు నరకం ఎవరి కొరకు చేయబడ్డదంటే అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడ్డది. కానీ వీళ్ళు ఎందుకు వెళ్తారంటే శపించబడ్డ వారిగా వెళ్తున్నారు. ఇక్కడ పాప బంధకాలు ఉన్నాయి, శాప బంధకాలు ఉన్నాయి, సాతాను బంధకాలు ఉన్నాయి. అదే మనం సువార్త పాఠంలో చూస్తున్నాం. ఆ యొక్క లూకా సువార్త 13వ అధ్యాయము 16వ వచనం చెప్తుంటే 18 ఏళ్ల నుండి సాతాను చేత బంధించబడిన ఈ అబ్రహాము కుమార్తెను ఈ కట్ల నుంచి విడిపింప తగదా అని చెప్తున్నాడు దేవుడు. నా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను మీకు చెప్పాను, ఈ యొక్క అపవాది అనేక బంధకాలోంచి మరి మనల్ని బలహీనంగా చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. బంధకాల్లో సాతాను చేత బంధించబడ్డది, కానీ ఆమె రెగ్యులర్గా గుడికి వస్తుంది. ఆమె రెగ్యులర్గా గుడికి వస్తుంది, ప్రతి వారం దేవాలయానికి వస్తుంది, దేవాలయంలో కూర్చుంటుంది. కానీ ఆమెకు పట్టినటువంటి దెయ్యం ఏంటంటే బలహీనపరచు దెయ్యం. ఆమెకు దెయ్యం పట్టిందన్న సంగతి ఆ నడుము వంగిపోయినటువంటి స్త్రీకి తెలవదు. ఆ సంఘం ఏంటంటే ఆ సంఘ కాపరి, సంఘం యొక్క యాజకుడు, సమాజ మందిరపు అధికారి, ఆ సమాజ మందిరపు అధికారికి ఆ తన సంఘంలో ఉన్నటువంటి ఆమెకి దెయ్యం పట్టిందన్న సంగతి వారికి తెలవదు. కాబట్టి ఆమె ఎన్నో వారం నుంచి 18 ఏళ్ల నుండి సాతాను చేత బంధించబడ్డది. 18 ఏళ్ల నుండి కూడా ఆమె గుడికి వస్తూనే ఉంది. ఆమెను బలహీనపరచు దయ్యాన్ని ఎంబడబెట్టుకొని వస్తుంది. ఆ ప్రక్కన కూర్చున్న ఆమె మీద బలహీనపరచు దయ్యం పట్టిందన్న సంగతి ఈ పక్కన కూర్చున్న వాళ్ళకి తెలియదు, ఆ పక్కన కూర్చున్న వాళ్ళకి తెలియదు. అది ముందే బలహీనపరచు దయ్యం ప్రతి విషయంలో ఆమెను బలహీనపరుస్తుంది. కానీ ఆ బలహీనపరచు దయ్యాన్ని పట్టుకొని గుడికి వచ్చేటువంటి ఈమె ఎంత బలవంతురాలో మీరు ఆలోచన చేయండి. ఇది నాకు బైబిల్ గ్రంథంలో చాలా ఇష్టమైన భాగం కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అక్కడ సాతాను బంధకాల నుంచి విడుదల కలిగింది. పాప బంధకాల నుంచి, శాప బంధకం నుంచి, మరి సాతాను బంధకాల నుంచి, మరణ బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపించుటకు
సమర్థుడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే కొన్ని విషయాలు నేను మీకు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. కారణం ఏంటి అని అంటే ఈరోజు చాలా ప్రార్థనలు, శుక్రవారం మనందరికీ కూడా తెలుసు, చాలా ప్రార్థనలు ఉన్నాయి. అవన్నిటి నుంచి పూర్తి చేసుకుంటూ మరి ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా కొద్దిసేపట్లో మళ్ళీ ఇంకొక ప్రార్థన కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా నేను మీకు ఈ వాక్యాన్ని అందించాలని చెప్పేసి అనుకుంటున్నాను. మరియు ప్రియ దేవుని బిడ్డలారా, గత సంవత్సరం అనగా 23వ సంవత్సరంలో ఇదే మార్చి నెలలో ఇదే 3వ ఆదివారము లిబరేటివ్ క్రైస్ట్ అని చెప్పి, అంటే విడుదలనిచ్చు క్రీస్తు, విమోచించు క్రీస్తు అనేటువంటి అంశం మీద ఇదే లూకాసు వార్త ఇదే 13వ అధ్యాయము 10 నుంచి 17 వచనాల వాక్యం ఉంది. అది కూడా నేను మీకు లింక్ పంపిస్తాను, దానిలో కూడా మీరు చూడండి. ఇంకా కొన్ని విషయాలు నేను మీతో పంచుకొని నేను త్వరగా ఈ యొక్క వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. మొదటిగా మనం చూసినట్టయితే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 4 వచనాల నుంచి మనం చూద్దాం. మళ్ళీ చెప్తాను, బైబిల్ మొత్తం కూడా విమోచన గురించి చెప్తుంది. విమోచన కార్యం ఎవరిది అంటే దేవుని ప్రణాళిక. విమోచన కార్యం ఎవరిది అంటే దేవుని ప్రణాళిక. దేవుడే విమోచకుడు. ఆ విమోచకుడు కొందరిని విమోచన కొరకు పంపిస్తున్నాడు. అందుకే వాళ్ళు అంటే విమోచన కార్యార్థులు, అంటే విమోచన కార్యంలో పాలి భాగస్థులు. అసలు విమోచన అంటే ఏంటి అంటే విడిపించుట, రక్షించుట. విడిపించుట, రక్షించుట అంటే ఎవరికి విడుదల అవసరం, ఎందుకు విడుదల అవసరం అని చెప్పి మనం అనుకున్నట్టయితే బంధకాల్లో పడినటువంటి వారికి విడుదల అవసరం. అప్పుడు మనం ఏం చేయాలంటే మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు కూడా విమోచన అనగానే మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. బైబిల్ గ్రంథం మొత్తానికి అది కీవర్డ్స్. ఎందుకంటే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారం చేయటకును అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. విమోచనకు క్రయధనము కదా, విమోచన క్రయము, విక్రయము. విక్రయం అంటే అమ్ముట, క్రయము అంటే కొనుక్కోవడం. క్రయము, విక్రయము. విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడని చెప్పి యేసయ్యే స్వయంగా చెప్తున్నాడు. కాబట్టి యేసయ్యే నిజమైన విమోచకుడు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ త్వరగా ఈ యొక్క అంశంలోకి వెళ్ళిపోతున్నాను. ఈ యొక్క అంశంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే దేవుడు ఈ విమోచన కార్యార్థులుగా ఉండడానికి ఎవరిని ఏర్పరచుకున్నాడు, ఎవరిని పిలిచాడని నేను చెప్తాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో మనం చూస్తే, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా, జాగ్రత్త చూడండి, నానా సమయంలో నానా విధం, దేని కొరకు? విమోచన కార్యార్థులుగా ఉండడానికి పూర్వకాలమందు కదా, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వమును యొక్క మూర్తిమత్వమునయుండి తన మహాతుగల మాట చేత సమస్తమును నిర్వహించును. పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వనందు కూర్చుండి ఉండెను. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థమైపోయింది ఏమనంటే, పూర్వకాలమందు నానా సమయములు నానా విధములు కదా, ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఈ దినముల అంతమందు, అక్కడ చూస్తే పూర్వకాలమందు, ఈ దినముల అంతమందు. అప్పుడు దేవుడే కార్యం చేస్తున్నాడు, ఇప్పుడు కూడా దేవుడే కార్యం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు
విమోచన కార్యార్థము అంటే తన ప్రజలను రక్షించుకోవడానికి దేవుడు ఎవరెవరిని ఏ విధంగా వాడుకున్నాడో నేను మీకు 7 పాయింట్లు నేను మీకు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో మీరు ఎంత చూసినా ఎంత గమనించినా 3 భాగాలు కనబడతాయి. మొదటిగా మనం చూస్తే దేవుని ప్రజల విమోచన కార్యార్థము, దేవుని ప్రజల విమోచన కార్యార్థం అని చెప్పి రాసుకోండి. అంటే దేవుడు ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే దేవుని ప్రజల యొక్క విమోచన కొరకు. ఈ విమోచకుని కొరకు అనేకులు కనిపెడుతున్నారు. మీరు చూశారు కదా, లూకాసు వార్తలో హన్న విమోచకుని కొరకు కనిపెడుతుంది. ఎమ్మాయి మార్గంలో ఉన్నటువంటి వారు అక్కడ మనం చూసినట్టయితే ఆ యొక్క 24వ అధ్యాయంలో ఏది లూకాసు వార్త 24వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే ఇశ్రాయేలు విమోచకుని కొరకు ఇతడే అని చెప్పి మేము నిరీక్షిస్తున్నామని చెప్పి ఎమ్మాయి మార్గంలో వెళ్ళే వాళ్ళు చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే ఈ విమోచన కొరకు దేవుడు తన కుమారుని పంపించాడు. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రజల విమోచన కార్యార్థం 1, అన్యజనుల విమోచన కార్యార్థం, అన్యజనుల విమోచన కార్యార్థం 2, మూడవది సమస్త జనుల కార్యార్థం. ఈ 3 మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ ఎవరంటే దేవుని జనుల యొక్క కార్యార్థము, అంటే దేవుని ప్రజలకు విమోచన కావాలి కాబట్టి దేవుడు కొంతమందిని కార్యార్థులుగా పిలుచుకున్నాడు. అన్యజనులను విమోచించాలనుకున్నాడు దేవుడు. అన్యజనుల విమోచనార్థం దేవుడు కొంతమందిని ఏర్పరచుకున్నాడు, అన్యజనులకు వెలుగుగా నియమించాడు. అవునా? అక్కడ అన్యజనుల విమోచన కార్యార్థం. మూడవది ఏంటంటే సమస్త జనుల యొక్క విమోచన కార్యార్థం, సమస్త జనుల యొక్క విమోచన కార్యార్థం. ఏంటి సమస్త జనులు అంటే, ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మళ్ళీ చెప్తాను కదా, పాప విమోచన అని చెప్పాను కదా. దేవుని ప్రజల్లో పాపం ఉంది. ఆ దేవుని ప్రజలకు ఏం కావాలంటే విమోచన కావాలి, పాప విమోచన కావాలి. అన్యజనులలో పాపం ఉంది, అన్యజనులకు కూడా పాప విమోచన కావాలి. సమస్త జనులలో పాపం ఉంది, సమస్త జనులకు కూడా పాప విమోచన కావాలి. కాబట్టి యోబు గ్రంథంలో మనం చూసినట్టయితే అక్కడ మన దేవుడే విమోచకుడు. అందుకే యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనంలో చెప్తుంటే, నా విమోచకుడు సజీవుడు అని నేను ఎరుగుదును, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, నేను మరలా ఆయన చూస్తాను, నా విమోచకుడు సజీవుడు అని చెప్పి యోబు చెప్తున్నాడు. ఆ వాక్యాన్ని మనం మనసులో పెట్టుకొని 3 విషయాలు చేస్తాను. మొదటిది ఏంటంటే దేవుని ప్రజల యొక్క విమోచన కార్యార్థము, రెండవది అన్యజనుల యొక్క విమోచన కార్యార్థము, మూడవది సమస్త జనుల యొక్క విమోచన కార్యార్థము. అంశం ఏంటంటే విమోచన కార్యార్థం. ఇప్పుడు నేను మీకు చెప్తానంటే, మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తాడంటే ప్రవక్తలను విమోచన కార్యార్థాన్ని ఏర్పరచుకోవడానికి పూర్వకాలమందు నానా విధములుగా నానా సమయంలో ప్రవక్తల ద్వారా అని చెప్పిన చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ ప్రవక్తల ద్వారా అన్నప్పుడు విమోచన కార్యార్థము, దాస్యత్వంలో బానిసత్వం ఉన్నటువంటి విమోచన కార్యార్థము దేవుడు నెంబర్ 1 ఎవరిని పిలుచుకుంటే మోషేని పిలుచుకున్నాడు. కార్యార్థుల్లో ఒక వ్యక్తి ఎవరంటే మోషే. ఏంటి పరిస్థితి అంటే, మోషేని దేవుడు నిర్గమకాండము పాయింట్ నెంబర్ 1 మీకు చెప్తున్నాను. మోషే విమోచన కార్యార్థులలో ఒకడు కదా. మోషేని పిలుచుకున్నాడు. ఏమని పిలిచంటే, ఇదిగో నువ్వు రా, నేను నిన్ను ఫరో దగ్గర పంపిస్తాను, ఇశ్రాయేలీలను నా ప్రజలను విడిపించుటకు నిన్ను పంపిస్తున్నా అంటాడు. అంటే పిలుచుకున్న దేవుడు పంపిస్తున్నాడు. అక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే మోషే యొక్క పిలుపు ఎందుకు పిలుస్తుంటే ఇశ్రాయేలీలను విడిపించుట అనే మాటకు పర్యాయపదం ఏంటంటే విమోచించుటకు దేవుడు మోజెస్ని ఎన్నుకున్నాడు. మళ్ళీ చెప్తాను, ఇక్కడ ఎక్సోడస్లో మోజెస్ ఉన్నాడు, నూతన నిర్గంలో న్యూ ఎక్సోడస్లో జీసస్ ఉన్నాడు. ఇంతకుముందు మీకు వీడియోలో చెప్పాను, మోజెస్ ఉన్నాడు, జీసస్ ఉన్నాడు.
పాత నిబంధనలో ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. కొత్త నిబంధనలో సర్వమానవాళి యొక్క విమోచన కొరకు దేవుడు జీసస్ని ఏర్పరచుకున్నాడు. మధ్యలో ఏముందంటే అన్యజనుల యొక్క విమోచన కదా. ఇప్పుడు నేను మీకు చెప్తాను. పాయింట్ నెంబర్ 1లో దేవుడు విమోచన కార్యార్థము మోషేని పిలుచుకొనుట. నెంబర్ 2, దేవుడు తన ప్రజల యొక్క విమోచన యొక్క కార్యార్థము వారిని ఐగుప్తులో నుంచి వాగ్దాన దేశంలో నడిపించడానికి నాయకునిగా యెహోషువను పిలుచుకున్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తున్నాం. ఇదిగో ఈ యొక్క వాగ్దాన దేశాన్ని, పాలు ప్రపంచ దేశాన్ని నువ్వు స్వాధీనం చేసుకొని వారందరికీ కూడా నువ్వు పంచిపెట్టు అని చెప్తాడు. ఆ బాధ్యత ఎవరికి ఇచ్చాడంటే యెహోషువకి ఇచ్చాడు. అనగా మీరు జాగ్రత్త చూడండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, మోషే మృతి నొందిన తర్వాత దేవుడు విమోచన కార్యార్థము తన ప్రజల కొరకు ఎవరు నియమించంటే యెహోషువని నాయకుడిగా నియమించాడు. మోషే ప్రవక్త, యెహోషువ నాయకుడు. దేవుని విమోచన కార్యార్థము ప్రవక్తను పిలుచుకున్నాడు. దేవుని విమోచన కార్యార్థము నాయకుడైనటువంటి యెహోషువను పిలుచుకున్నాడు. కాబట్టి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 3వ భాగంలోకి వచ్చినట్టయితే న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం మీరు చూస్తే యెహోషువ మృతి పొందిన తర్వాత అని చెప్పేసి ఉంటుంది. అంటే ప్రవక్త చనిపోయాడు, నాయకుడిని తీసుకొచ్చాడు దేవుడు. నాయకుని ద్వారా తన కార్యం జరిగించాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. నాయకుడు చనిపోయాడు యెహోషువ. ఇప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు న్యాయాధిపతులు నియమించాడు. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. ఈ 3rd పాయింట్ మళ్ళీ చెప్తాను. ప్రవక్తగా మోషేని పిలుచుకున్నాడు, నాయకునిగా యెహోషువను పిలుచుకున్నాడు, న్యాయాధిపతులను దేవుడే వారికి నియమించాడు. అనగా దేవుడు యెహోషువ మృతి పొందిన తర్వాత న్యాయాధిపతులను వారికి నియమించాడు. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ప్రతి సమయంలో గిద్యోను మిద్యానీయుల చేతుల నుంచి చేశాడు, సంసోను ఫిలిస్తీన్ల చేతుల నుంచి కదా, యెఫ్తా ఆ యొక్క మోయ అక్కడి నుంచి దేవుడు మిద్యానీయుల నుంచి రక్షిస్తున్నాడు. అంటే యెఫ్తాను వాడుకున్నాడు, తర్వాత గిద్యోను వాడుకున్నాడు, సంసోను వాడుకున్నాడు. అట్లా చాలామందిని ఇంత చేసిన తర్వాత కూడా మీరు న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం చివరి వచనం చూస్తే, ఆ దినములలో ఇశ్రాయేళ్లకు రాజు లేడు గనక ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. అంటే ఏమైపోయింది తెలుసా? విమోచన కార్యార్థము న్యాయాధిపతుల యొక్క పరిపాలన ముగిసిపోయింది. ఇక్కడ మీరు జాగ్రత్త చూడండి. నెక్స్ట్ ఎవరు వచ్చారంటే రాజులు వచ్చారు. అక్కడ సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు మనం చూస్తే, 1 శామ్యుయల్ 8th చాప్టర్ వర్సెస్ 20 to 22. అక్కడ మనం చూస్తే దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు, ఇగో వారు అడిగినట్టే వాళ్ళకి రాజుని నియమించు అని చెప్తున్నాడు. సమూయేలు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మరి వీళ్ళు ఇట్లా రాజు కావాలంటున్నారు, మాకు కూడా రాజు కావాలి, మాకు రాజు నియమించు అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే సమూయేలుకి చెప్తాడు, ఓకే నన్ను వాళ్ళు విసర్జించారు, వారు నిన్ను కాదు విసర్జించింది, నన్ను విసర్జించారు కనుక నువ్వు వాళ్ళకి రాజు నియమించు. అక్కడ నుంచి ఎవరి కాలం స్టార్ట్ అయిందంటే రాజుల కాలం స్టార్ట్ అయింది. ఈ రాజుల కాలంలో ఏం జరిగిందంటే యుద్ధాలు జరుగుతున్నాయి. అందుకే మొదటి రాజు సౌలు, రెండో రాజు దావీదు, మూడో రాజు శాంసన్, సొలొమోన్ కాడికి వచ్చేవారు మనం చూసినట్టయితే సొలొమోన్ కాలంలో యుద్ధాలు లేవు. ఆయనకి యుద్ధం అంటే ఏంటో తెలియదు. ఆయన పేరే సొలొమోన్ కాబట్టి, షాలం కాబట్టి ఆయన సమాధానంగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న పడాల్సిన కష్టాలను పడిపోయాడు, వాళ్ళ నాన్న చేయాల్సిన యుద్ధాలన్నీ కూడా చేశాడు. ఆయన కాలంలో సొలొమోన్ కాలంలో యుద్ధాలు లేవు. కాబట్టి యుద్ధాలు లేని కాడ, శ్రమలు లేని కాడ ప్రార్థన లేదు.
శ్రమలు తక్కువైపోయాయి, ప్రార్థనలు తక్కువైపోయాయి, భక్తి తక్కువైపోయింది. అప్పుడు ఏమైపోయిందంటే సొలొమోను యొక్క కుమారుడు అంటే రెహబాంకి అసలు ప్రార్థన లేదు. చివరికి ఏమైందంటే రాజ్యం రెండుగా చీలిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికి మనం చూస్తున్నాం. ఈ 2026లో బెంజమిన్ నెతన్యాహు కదా ఇజ్రాయెల్కు ప్రెసిడెంట్గా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు కదా. ఇప్పుడు యుద్ధాలు కాదు ఇవి. ఈ ఇరాన్ ఇరాక్ యుద్ధాలు లేదా ఇజ్రాయెల్కు ఇరాన్కి జరిగే యుద్ధాలు ఇవి కొత్తవి కాదు. అప్పుడు బబులోన్ అని ఉండేది కదా. ఇప్పుడు నేను మీకేం చెప్తా అంటే ఇప్పటికీ వాళ్ళు దేవుని ప్రజలే. ఇక్కడ మనం చూస్తే మోషే అయిపోయాడు, యెహోషువ అయిపోయాడు, న్యాయాధిపతులు అయిపోయారు, రాజులు కూడా ఇప్పటికి అయిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే మళ్ళీ ఇప్పుడు విమోచకుడు ఎవరంటే దేవుడే వారి యొక్క విమోచకుడు. రాజు కాదు వారి విమోచకుడు, దేవుడే వారి యొక్క విమోచకుడు. అందుకే ఇందా మీకు చెప్పాను, యోబు గ్రంథము 19:25 నా విమోచకుడు సజీవుడు, ఇశ్రాయేలు విమోచకుడు పరిశుద్ధ దేవుడే అని చెప్పి వాక్యం చెప్తుంది. ఇప్పుడు పరిశుద్ధ దేవుడే వారికి విమోచన కూడా అని చెప్పి చెప్తున్నప్పుడు అక్కడ మనం చూస్తే కీర్తనలు 103 కీర్తన 4 సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములను నీ కిరీటంగా ఉంచుతున్నాడు. ఇప్పుడు ఎవరు విమోచకుడు అంటే దేవుడే మళ్ళీ విమోచకుడుగా అయిపోయాడు. అందరు ప్రభుత్వాలు అయిపోయి ఈ దేవుని యొక్క విమోచన అర్థమై మనం అక్కడ చూస్తున్నామంటే ఆ యొక్క యోబు గ్రంథం గురించి చెప్పాను మీకు. తర్వాత సమాధిలోంచి నా ప్రాణంను విమోచిస్తున్నాడు. సమాధిలోంచి అంటే సాతాను యొక్క బంధకాల నుంచి, మరణంలో నుంచి విమోచిస్తున్నాడు. ఆ తర్వాత నేను మీకు ఇప్పుడు నెంబర్ 0.5 చెప్పాను. 0.6 వచ్చే వరకు దేవుని కుమారుడే నిజమైన విమోచకుడు. దేవుడు విమోచకుడుగా కార్యాలు జరిగించాడు. ఇప్పుడు దేవుని కుమారుడు అంటే తానే కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించాడు. అనగా యోహాను 3:16 ప్రకారం మనం చూస్తే దేవుడు ప్రేమించి తానే విమోచకుడుగా ఉండి తానే కుమారుడుగా ఇక్కడికి వచ్చాడు. ఆ విమోచకుడు ఏం చేస్తాడంటే తన ప్రాణాన్ని మన కొరకు దారపోసాడు. తన ప్రాణాన్ని మన కొరకు దారపోసాడు. అందుకే నేను మీకు మార్కు సువార్త 10:45 చెప్పాను. అక్కడ మనం చూస్తే యేసు ప్రభు ఎవరయ్యా అంటే విమోచకుడు. ఇప్పుడు నేను మీకు చెప్తాను ఏంటంటే ఆ యొక్క లూకా సువార్త 13 ఆ యొక్క 10 నుంచి 17 మనం చూస్తే సాతాను బంధించిన ఈమెను ఈ కట్ల నుంచి విడిపింపదగదా అంటే సాతాను బంధకాల నుంచి విడిపించువాడు దేవుని కుమారుడైన యేసయ్యే. ఆయన విమోచకుడు. అందుకే నేను మీకు కింద చెప్పాను కదా, పాత నిర్గమంలో బానిసత్వం నుంచి మరి మోజెస్ విడిపించాడు. క్రొత్త నిబంధనలో నూతన నిర్గమం కొరకు, పరలోక రాజ్యం కొరకు అక్కడ దేవుడు తన కుమారుని పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విమోచకుడిని వాళ్ళు ఏం చేశారంటే శిలువ వేసి చంపారు. అందుకే అపోస్తుల కార్యములు 3:15 ఏం చెప్తాంటే 3:10 మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను. ఆయన సజీవుడు యుగ యుగములు ఆయన రాజ్యం ఏలువాడు. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు సాతాను బంధకాల నుంచి మనం విడిపించాడు. గలతీ 5:2-3 మనం చూస్తే అక్కడ దాస్యం అనే కాడి కింద నుంచి దేవుడు మనం విడిపించాడు కనుక మనం దాస్యం అనే కాడి కింద చిక్కుకొనవద్దు అని చెప్పేసాడు. అంటే అర్థమంటే ఆరోపణ అంటే దేవుని కుమారుడే విమోచకుడు. విమోచనార్థమై దేవుని యొక్క కార్యార్థము దేవుడు నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు నడిపించేటువంటి బిడ్డలను విమోచించేవాడు ఆయనే. కాబట్టి దేవుని యొక్క ప్రజల విమోచన, అన్యజనుల యొక్క ప్రజల విమోచన మనం యెషయా గ్రంథము ఆ యొక్క 9 చూస్తున్నాం. 6 7 చూస్తాం. అంటే అన్యజనులకు వెలుగుగా మిమ్మల్ని నియమిస్తున్నానని చెప్తున్నాడు. అన్యజనులకు వెలుగుగా మిమ్మల్ని నియమించేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని అన్యజనులకు విమోచకుడుగా
నిలబడ్డప్పుడు, దేవుడు అన్యజనులకు విమోచకుడిగా నిలబడ్డప్పుడు మనము ఆ విమోచకుడిని రక్షకునిగా అంగీకరించాలి. ఇక్కడ మనము 7వ పాయింట్కి వచ్చినట్టయితే, దేవుని విమోచన కార్యార్థము అన్యజనులకు కదా, అన్యజనులకు వెలుగుగా నియమిస్తాడు. పౌలు యొక్క దర్శనం మనం చూస్తున్నాం కదా, ఇదిగో అతడు అన్యజనులకు వెలుగుగా ఉంటాడని చెప్పేసి అని. అన్యజనులు అంటే అర్థమంటే దేవుని ఎరగని వాళ్ళు కదా. అక్కడ ఆ యొక్క పేతురు అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. పేతురు కొర్నేలు ఇంటికి వస్తాడు. కొర్నేలు ఇంటికి వచ్చేప్పుడు ఏమనంటే, దేవుడు పక్షపాతి కాడని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. అదే మనకి ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో ఆ యొక్క 9వ వచనం పైన 8వ వచనం మనం చూస్తున్నాం. దేవుడు దాసుడని లేదు, యజమానుడని లేదు, అందరిని కూడా మనకు అందరికి కూడా యజమానుడు ఆయన అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే దేవుడు 7వ పాయింట్లో అపోస్తలను ఏర్పరచుకున్నాడు. విమోచన కార్యార్థంగా అపోస్తలను ఏర్పరచుకున్నాడు. అపోస్తలను ఏర్పరచుకోవడం అంటే అర్థం ఏంటంటే, మరి లూకాసు వార్త 9వ అధ్యాయము 1-2 వచనాలు, మరి లూకాసు వార్త 10వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తున్నాం. అక్కడ మనం చూసినట్టయితే దేవుడు తన యొక్క రక్షణార్థమై ఆ యొక్క విమోచన కార్యార్థము అపోస్తలను పిలిచి దయ్యముల మీదను సమస్త శక్తులను విడగొట్టకు శక్తిని అధికారం ఇచ్చాడు, రోగులను స్వస్థపరచు వరమునిచ్చాడు. కాబట్టి శక్తినిచ్చాడు కదా, అధికారం ఇచ్చాడు. ఎందుకంటే దయ్యములను వెళ్ళగొట్టకు అంటే సాతాను చేత పీడించబడిన వారిని విడిపించుటకు, విమోచించుటకు దేవుడు తన యొక్క పిలుపుని అందుకున్నటువంటి అపోస్తలకు అధికారాన్ని ఇచ్చాడు. సమస్త దయ్యముల మీద అధికారాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు. తర్వాత రోగులను స్వస్థపరిచే వరమునిచ్చాడు. ఆ తర్వాత మనం ఏం చేస్తుంటే పరిశుద్ధాత్మ సహాయం చేత మనం ఏం చేస్తున్నామంటే అపోస్తుల కార్యంలో ప్రవేశించాం. అపోస్తుల కార్యానికి ముగింపు లేదు. అంటే అర్థమంటే పరిశుద్ధాత్మ కార్యం ఇప్పుడు కూడా మన జీవితంలో జరుగుతున్నాయని ఎరిగి ఉండి మన విమోచకుడు సజీవుడు అని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. సమస్త జనులను శిష్యులుగా చేయండి కదా, సమస్త జనులను బంధకాల నుంచి విడిపించండి. సమస్త జనులకు నేను ఏ సంగతులు మీకు బోధించానో అవి మీరు వారికి బోధించండి. నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వండి. అంటే అర్థమేంటంటే దేవుని ప్రజలకు విమోచన, అన్యజనులకు విమోచన, తర్వాత సమస్త జనులకు విమోచన. ఈ విమోచన కార్యార్థము దేవుడు మోషేని పిలుచుకున్నాడు ప్రవక్తగా, యెహోషువను పిలుచుకున్నాడు నాయకునిగా, తర్వాత న్యాయాధిపతులను పిలుచుకున్నాడు, తర్వాత రాజులను పిలుచుకున్నాడు, తర్వాత దేవుడు తానే విమోచకునిగా వారితో ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు తన కుమారుని విమోచనకర్తగా ఈ లోకానికి పంపించాడు. ఆ విమోచనకర్త తన అధికారాన్ని, తన శక్తిని ఇచ్చి అపోస్తలను ఏర్పరచుకున్నాడు. అపోస్తలు మాత్రమే కాదు, కొందరిని కాపర్లుగాను కదా, ఆ యొక్క ఎఫ్ఎస్సి పత్రిక 4:13 ఉంటుంది. కొందరిని ఉపదేశకులుగాను, బోధకులుగాను, ప్రవక్తలుగాను. అంటే అర్థమేంటే అక్కడ 5 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వారు ఏం చేయాలంటే ఆత్మలను రక్షించాలి. ఈరోజు మనకి ఉపవాస దినాల్లో ఉన్న మనకి ఆత్మను రక్షించే భారము దేవుడు దయచేస్తాడు. ఈ 2026లో దేవుని ప్రజల యొక్క విమోచన కార్యార్థము, అన్యజనుల యొక్క విమోచన కార్యార్థము, సకల జనుల యొక్క విమోచన కార్యార్థము దేవుడు నిత్యం మనందరినీ కూడా ఏర్పరచుకోని చెప్పి జ్ఞాపకం చేసుకొని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం నాయనా. మా విమోచన క్రయధనముగా నీ రక్తాన్ని, ప్రాణాన్ని దారపోసావు తండ్రి. ప్రాణానికి మరి ఒక పేరు రక్తం అని చెప్పి నీ వాక్యాన్ని సెలవిస్తున్నావు కనుక ఏలయనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసాడని చెప్పి నువ్వు మా కొరకు సహాయం వాక్యంలో యెషయా గ్రంథము 53:12 మాకు చెప్పావు కనుక తండ్రి, నీ రక్తము మా ప్రతి పాపం నుండి మమ్మల్ని కడిగి వేస్తుంది కనుక లోక పాపాలు మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా మా కొరకు శిలువలో బలియాగమైన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా రక్షణార్థమై ఈ లోకానికి వచ్చి తండ్రి నీ స్వరక్తం చేత సంపాదించుకున్న నీ సంఘంలో పరిచర్య చేటకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు నీ స్తోత్రములు. మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకిటం ఇస్తానని చెప్పి సెలవిచ్చావు కనుక నీవు ఇచ్చే జీవకిటాన్ని పొందుకొంటకు
నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి సేవకుడిని, ప్రతి కాపరిని, ప్రతి ప్రవక్తలను, ప్రతి అపోస్తలను దుష్టుని యొక్క బంధకాల నుంచి విడిపించి నీ మహిమ కొరకు ప్రతిష్ఠించి వాడుకొనమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడై తన మహిమ కొరకు దేవుడు మనల్ని చేర్చుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. నా కొరకు ప్రార్థన చేయండి. ఉపవాస దినాల్లో ఉపవాసం ఉండి సంఘం కొరకు, సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్న దైవజనులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ మీకు ఒక మాట చెప్పి ముగిస్తాను. ఏంటంటే, దయచేసి ఈ యూట్యూబ్లలో అక్కడిక్కడ చెప్పే మాటలు మీరు వినకండి. యేసు ప్రభు 40 దినాలు మీరు ఉపవాసం ఉండండి అని ఎక్కడ చెప్పాడు బైబిల్లో? ఎక్కడ బైబిల్లో ఉందా? ఉండకపోతే మీరు ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ వద్దు మనకి. మళ్ళీ చెప్తాంటే, ఫాస్టింగ్ ఈజ్ పర్సనల్, ఫాస్టింగ్ ఈజ్ స్పిరిచువల్, ఫాస్టింగ్ ఈజ్ సీక్రెట్. కాబట్టి జ్ఞాపకం చేసుకొని రహస్యంగా చేసుకుందాం, వ్యక్తిగతంగా చేసుకుందాం, పరిశుద్ధంగా ఉపవాసం ఉందాం. ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు ఎవరు కూడా పాడైపోయినట్టుగా మనం వాక్యాలు చూడం. మళ్ళీ చెప్తాను, బైబిల్లోనే ఉంటేనే చేయాలన్నట్టయితే త్రిత్వం అనే మాట బైబిల్లో లేదు, రెండవ రాకడ అనే మాట బైబిల్లో లేదు. ఇంకా అట్లా చాలా ఉన్నాయి. కానీ నేను మీకు ఏం చెప్తా అంటే, ప్రశ్న జవాబు కాదు, ప్రశ్నకు ప్రార్థన జవాబు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రార్థన చేసుకోమని చెప్పి సంఘాన్ని ధైర్యపరచాలి, ప్రోత్సహించాలి, దీనులను ధైర్యపరచాలి, బలహీనలను బలపరచాలి. ఇది సేవ. కానీ విమర్శించి వీడియోలు పెడితే అది దేవుని సేవ కాదు అని చెప్పి నేను మీకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఆచారం అయితే నీకెందుకు, ఆచారం కాకపోతే నీకెందుకు? నువ్వు ప్రార్థన చేసే బిడ్డల్ని ప్రార్థన చేసుకోమని చెప్పి ప్రేరేపించేవాడు నిజమైన సేవకుడు. విమర్శించి వీడియోలు పెట్టేవాళ్ళు దేవుని సేవకులు కాదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రార్థన చేసుకోమని చెప్పి ప్రోత్సహించండి. 40 దినాల కొరకు నేను చెప్పట్లేదు. నువ్వు నిజంగా దేవుని సేవకుడు అయితే సేవకుడిగా నువ్వు ప్రార్థనను ప్రోత్సహించాలి తప్ప ప్రార్థనని విమర్శించే హక్కు దేవునికి ఇవ్వలేదు. ఎందుకంటే యేసయ్య పెందలకన్నా లేచి ప్రార్థన చేసుకున్నాడు, కానీ నువ్వు పెందలకన్నా లేచి ప్రార్థన చేయమని చెప్పి యేసయ్య ఎక్కడ చెప్పలే. మరి నువ్వెందుకు పెందలకన్నా లేచి ప్రార్థన చేస్తున్నావు? ఆయన ప్రార్థన చేస్తే నీకేం పని? ఇవన్నీ కూడా శోధన కాలంలో వచ్చేటువంటి, శ్రమల కాలంలో వచ్చేటువంటి శోధనలు కనుక నాతోటి దైవజనులకు, సహోదరులకు, విశ్వాసులకు నేను చెప్పే ఒకటే మాట ఏంటంటే, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించమని యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.